వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమైంది. ఈ క్రమంలో స్పీకర్ పేరు దాదాపుగా ఖరారు కాగా డిప్యూటీ స్పీకర్ ఎవరనే చర్చ జరుగుతుంది. అయితే టీడీపీ డిప్యూటీ స్పీకర్ పదవి జనసేన పార్టీకి ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ పదవి రేసులో రెండు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ మేరకు పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. చంద్రబాబు కేబినెట్లో 24 మంత్రి పదవుల్లో జనసేనకు 3 బెర్త్లు, బీజేపీకి 1 బెర్త్ దక్కింది. ఈ నెల 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. అదే రోజు ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్త ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు ప్రోటెం స్పీకర్ను ఎన్నుకోవాల్సి ఉంటుంది. సభలో సీనియర్ ఎమ్మెల్యేకు ఈ బాధ్యతలు అప్పగించడం ఆనవాయితీ. ఆ తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే స్పీకర్గా టీడీపీ సీనియర్ నేత నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడి పేరు దాదాపుగా ఖాయమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జనసేన పార్టీకి డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఇస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో డిప్యూటీ స్పీకర్ పదవి జనసేన పార్టీలో ఎవరికి వస్తుందనే చర్చ మొదలైంది. అయితే సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని డిప్యూటీ స్పీకర్ పదవి కేటాయింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. జనసేన పార్టీ మంత్రి పదవుల్లో మంత్రివర్గంలో 2 కాపులు, 1 కమ్మ సామాజిక వర్గానికి అవకాశం కల్పించారు. మరి డిప్యూటీ స్పీకర్గా జనసేన పార్టీలో ఎవరికి అవకాశం కల్పిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. డిప్యూటీ స్పీకర్ పదవీ రేసులో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి పేరు తెరపైకి వచ్చింది. సామాజిక సమీకరణాలతో పాటుగా మహిళకు అవకాశం ఇచ్చినట్లు ఉంటుందని భావిస్తున్నారట. లోకం మాధవి జనసేన నుంచి గెలిచిన ఏకైక మహిళా ఎమ్మెల్యే. అలాగే బ్రాహ్మణ సామాజిక వర్గం. ఇప్పటికే కేబినెట్లో జనసేన నుంచి 2 కాపు, 1 కమ్మ ఉన్నారు. దీంతో లోకం నాగమాధవి అయితే బాగుంటుందని ఆలోచన చేస్తున్నారట. అలాగే గత ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్గా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి కూడా బ్రాహ్మణ సామాజిక వర్గం. దీంతో ఈసారి కూడా డిప్యూటీ స్పీకర్ పదవిని అదే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. లోకం మాధవితో పాటు మచిలీపట్నం సీనియర్ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ పేరు కూడా వినిపిస్తోంది. ఆయన గతంలో డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన అనుభవం ఉంది. దీంతో ఆయన పేరు కూడా తెరపైకి వచ్చింది. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే లోకం మాధవి, మండలి బుద్ధప్రసాద్లో ఒకరికి డిప్యూటీ సీఎం పదవి దక్కుతుందని చెబుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఎవరి వైపు మొగ్గు చూపుతారో చూడాలి.